5000 ఫాలికల్స్ బెటరా లేకపోతే 3000 గ్రాఫ్ట్స్ బెటరా? రెంట్లో ఏది చూస్ చేసుకుంటే బెటర్? ఈ ఒక్కటి తెలిస్తే మీకు డెన్స్ అండ్ థిక్ రిజల్ట్స్ వస్తాయి. దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ తర్వాత మీకు వచ్చే డౌట్లను నాకు కమెంట్స్ ద్వారా తెలపండి, లేదా కింద స్క్రోల్ అయ్యే నంబర్లో వాట్సాప్ చేయండి. తప్పకుండా అన్ని దానిలకు సాధ్యమైన అన్ని దానిలకు నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ జాన్, డర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్, వెనేరియాలజిస్ట్ అండ్ hair transplant surgeon. I performed more than 1600 hair transplants and still counting. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అని మీకు ఆలోచన రాగానే, లేకపోతే మీరు ఒక డాక్టర్ దగ్గరికి కానీ ఒక క్లినిక్ దగ్గరికి కానీ వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే నిర్ణయానికి వచ్చినప్పుడు, లేదా మీకు సొల్యూషన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే అని మీకు తెలిసినప్పుడు, దాంట్లో మొట్టమొదటిగా మీకు అసెస్మెంట్లో తెలిసేది ఏంటి అంటే మీకు ఎన్ని గ్రాఫ్ట్లు పడతాయి, లేదా కొంతమంది ఏమో మీకు ఎన్ని హెయిర్ అవసరం వస్తాయి, ఇంకొంతమంది మీకు ఎన్ని స్ట్రాండ్స్ కావాలి అంటారు, ఒకరేమో ఎన్ని ఫాలికల్స్ అని చెప్తారు, ఇంకొంతమంది రూట్స్ అని చెప్తారు. అసలు ఈ రూట్స్ ఫాలికల్స్ ఏంటి కన్ఫ్యూజన్? ఈ కన్ఫ్యూజన్ అంతా ఈ వీడియోలో నేను క్లియర్ చేయబోతున్నాను. సో ఫాలికల్ అన్నా, లేకపోతే స్ట్రాండ్ అన్నా, లేకపోతే హెయిర్ అన్నా, ఈ మూడు ఒకటే. అలాగే గ్రాఫ్ట్ అన్నా, రూట్ అన్నా, ఈ రెండు ఒకటే. సో ఈ రెండిటి గురించి మనం క్లియర్గా అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం. ఈ వీడియో ఎండింగ్లో మీకు దీని గురించి క్లియర్గా అర్థమయ్యేలా ఒక పీడిఎఫ్ రెడీ చేశాను. అది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ అరుణ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్కి వెళ్ళాడు. ఇక్కడ ఇతనికి 5000 ఫాలికల్స్ అవసరము అని చెప్పారు. అతను ఆ 5000 ఫాలికల్స్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు. ఇప్పుడు కిరణ్ అనే వ్యక్తి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ వ్యక్తి ఇంకొక క్లినిక్కి వెళ్ళాడు. ఇతనికి ఏం చెప్పారంటే మీకు 3000 గ్రాఫ్ట్స్ సరిపోతాయి అని చెప్పాడు. ఈ 3000 గ్రాఫ్ట్స్ సరిపోతాయని చెప్పారు. ఇతను సర్జరీ చేయించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అరుణ్, కిరణ్ మాట్లాడుకున్నారు. అరుణ్ ఏం చెప్పాడంటే నాకు 5000 ఫాలికల్స్ పెట్టారు అని చెప్పాడు. కిరణ్ ఏమంటున్నాడు అంటే నాకు 3000 గ్రాఫ్ట్స్ మాత్రమే పెట్టారు అంటున్నాడు. కిరణ్ ఫీల్ అవుతున్నాడు, ఏమి తనకు తక్కువ వెంట్రుకలు పెట్టారు అని. అరుణ్ ఏమో బాగా సంబరపడిపోతున్నాడు, నాకు బాగానే ఫాలికల్స్ పెట్టారు అని చెప్పి. కానీ రియాలిటీలో ఏం జరిగిందో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు అరుణ్కి 5000 ఫాలికల్స్ పెట్టారు, అది ఫైన్. 5000 ఫాలికల్స్ అంటే 5000 హెయిర్ ఆర్ 5000 స్ట్రాండ్స్. ఇప్పుడు కిరణ్కి 3000 గ్రాఫ్ట్స్ పెట్టారు. దీన్ని ప్రాపర్గా డివైడ్ చేసి చూసుకున్నట్లయితే ఇతనికి 3 వెంట్రుకలు లేదా అంతకంటే ఎక్కువ ఉండేటివి 500 గ్రాఫ్ట్స్ ఆర్ 500 రూట్స్ పెట్టారు. తర్వాత 2 హెయిర్ ఉండే రూట్స్ ఆర్ గ్రాఫ్ట్లు 2000 ఇంప్లాంట్ చేశారు. దెన్ సింగిల్ హెయిర్ ఉండేటివి 500 ఇంప్లాంట్ చేశారు. ఇదంతా ఎప్పుడైతే మనం యాడ్ చేసుకుంటామో ఈ నంబరు 6100 ఆర్ 6100 ఫాలికల్స్గా వస్తుంది. ఇప్పుడు మీరే ఆలోచించండి, 5000 ఫాలికల్స్ ఎక్కువనా 6100 ఫాలికల్స్ ఎక్కువ? చాలా క్లినిక్స్లో కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్లో కానీ ఇలా హెయిర్లా మాట్లాడడము, ఫాలికల్స్లా మాట్లాడడము అనేది ఒక పాలసీలా పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు అలాగే డిస్క్రైబ్ చేస్తారు. ఇలా డిస్క్రైబ్ చేసినప్పుడు ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ కంటే తక్కువగానే మనకు హెయిర్ అనేటివి వస్తుంటాయి. అందుకని మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కూడా గ్రాఫ్ట్స్ రూపంలోనే మీరు ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేసుకోండి. ఇది ఎఫెక్టివ్ మెథడ్. ఇలా ఎప్పుడైతే మీరు ప్లాన్ చేస్తారో తప్పకుండా మీకు డెన్స్ అండ్ థిక్ హెయిర్ వచ్చే అవకాశం ఉంది. ఇంత చెప్పిన చాలామంది పై హంగులు చూసి మోసపోవడానికి రెడీగా ఉంటారు. సో బీ కేర్ఫుల్. సో ఫాలికల్ గురించి అండ్ గ్రాఫ్ట్ గురించి మీ డౌట్లని తీరాయని అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా డౌట్లు మిగిలి ఉంటే తప్పకుండా కమెంట్స్లో దాని గురించి చెప్పండి. అండ్ కింద స్క్రోల్ అయ్యే నంబర్లో దాని గురించి వాట్సాప్ చేయండి. నేను సాధ్యమైన దానిలకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దిస్ ఈస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.